చినశంకరంపేట మండలంలోని 17 రెవెన్యూ గ్రామాలకు గాను నేటికి 16 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తి చేసుకోవడం జరిగిందని, దీనిలో భాగంగా 15 రెవెన్యూ గ్రామాల్లో 1736 దరఖాస్తులు భూ సమస్యలపై తీసుకోవడం జరిగిందని తహసీల్దార్ మన్నన్ అన్నారు. చినశంకరంపేట మండలం సూరారం గ్రామంలోని రైతు వేదికలో భూభారతి రెవెన్యూ సదస్సును స్థానిక తహసీల్దార్ మన్నన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మన్నన్ మాట్లాడుతూ, చినశంకరంపేట మండలంలోని 17 రెవెన్యూ గ్రామాలకు గాను నేటికి 16 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తి చేసుకోవడం జరిగిందని, 1736 మంది సమస్యలపై దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని, చివరి రోజు అయిన రేపు మడూరు రెవెన్యూ గ్రామ పరిధిలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మన జిల్లాలో మరియు శంకరంపేట మండలంలో భూభారతి చట్టం సంబంధం ఉన్న వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల గురించి దరఖాస్తులు తీసుకున్నట్టుకు ఆదేశించినారు. కాబట్టి ఈ నెల జూన్ 3వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు వ్యవసాయ భూములకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శంకరంపేట మండలంలో ప్రారంభించి ఈరోజు వరకు శంకరంపేట మండలంలో ఉన్న 17 గ్రామాల మొత్తంలో 16 గ్రామం నడుస్తుంది. ఈ 16 గ్రామాలలో మనం ఇప్పటి వరకు 1796 దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. ఈరోజు మన సూరారం గ్రామంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి వ్యవసాయ భూములకు సంబంధించిన దరఖాస్తులను మీరు మీ సంబంధిత కాగితాలను జిరాక్స్ ప్రతులను తీసుకొచ్చి మా సిబ్బంది దగ్గర మీ కాగితాలను ఇస్తున్నచో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన దరఖాస్తు నమూనాలు ఈ వివరాలను పొందుపరిచి దానికి సంబంధించిన కాగితాలను తీసుకొని ఆ దరఖాస్తు ఫారానికి సంబంధించిన రసీదు కూడా జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మన శంకరంపేట మండలంలోని రెవెన్యూ గ్రామం వారీగా అందరూ రైతులు ఈ గ్రామ సభలను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.